తమిళనాడులో 6 నెలలు లేదా సంవత్సరంలోపు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని వేణుస్వామి తెలిపారు. జాతకరీత్యా విజయ్ సీఎం అయినా మళ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. గురు మార్పు కారణంగా ఎన్నికలు వచ్చే అవకాశం 1000% ఉన్నాయన్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంవత్సరం తర్వాత రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్లో మత విద్వేషాలు, హింస పెరిగిపోయే అవకాశం ఉందన్నారు. ఒకవేళ ఎన్నికలు వచ్చినా కానీ మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అవకాశం లేదని, ఎట్టి పరిస్థితుల్లో లేదని ఆయన పేర్కొన్నారు. ఈ సంవత్సరము మే 25వ తేదీ నుండి తమిళ సాంప్రదాయం ప్రకారము జూన్ 2వ తేదీ అంటే వచ్చిన 2వ తేదీ మన సాంప్రదాయం ప్రకారము గురు మార్పు, గురు పైచి అనేది కనిపిస్తా ఉంది. మనకు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశము మరియు సెప్టెంబర్లో కర్కాటక రాశి నుండి సింహరాశి ప్రవేశం అనేటువంటిది కనిపిస్తా ఉంది. సో దీనికి సంబంధించి గురువు అతిచారంలోకి వెళ్తా ఉన్నాడు. గత వీడియోలో నేను చెప్పినట్టుగా పెను సంచలనాలు నమోదయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అని చెప్పడం జరిగింది. దాని ప్రకారమే గత 5 రాష్ట్రాల ఎన్నికలను కనుక గమనించినట్లయితే బెంగాల్ మరియు తమిళనాడు కాంట్రవర్సీస్ మనం చూస్తా ఉన్నాము. సో విజయ్ జాతక రీత్యా అలాగే విజయ్ త్రిష కాంబినేషన్ కనుక తీసుకున్నట్లయితే వాళ్ళ కాంబినేషన్ ఏకనాడి కాంబినేషన్ అయ్యింది. కాబట్టి ఒకవేళ త్రిష లేకుండా ఉంటే విజయ్ యొక్క రిజల్ట్ వేరే రకంగా ఉండేది. బట్ విజయ్ జాతక రీత్యా కనుక గమనించినట్లయితే తమిళనాడు రాష్ట్ర జాతక రీత్యా గమనించినట్లయితే ఒకవేళ విజయ్ సీఎం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా తమిళనాడులో మళ్లీ ఎలక్షన్లు వచ్చేటువంటి అవకాశాలు 100కి 1000% కనిపిస్తా ఉన్నాయి. అంటే రాజకీయ ప్రభుత్వ అస్థిరత అనేటువంటిది తమిళనాడు రాష్ట్రంలో ఖచ్చితంగా కనిపిస్తా ఉంది గురువు మార్పు వల్ల. ఎందుకంటే గురువు మారినటువంటి రాశిని బట్టి తీసుకుంటే, రాష్ట్రం యొక్క రాశిని బట్టి తీసుకుంటే పెను సంచలనాలు ఆ గురువుకు సంబంధించినటువంటి రాష్ట్రాలలో ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. దాని కారణం చేత తమిళనాడు రాష్ట్రంలో ఖచ్చితంగా మళ్లీ తిరిగి ఎలక్షన్లు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. అది ఇంకొక సంవత్సరం తర్వాత అవ్వచ్చు, లేదా 6 నెలల్లో అవ్వచ్చు, లేదా నెల తర్వాత అవ్వచ్చు. కానీ ఖచ్చితంగా మళ్లీ ఎన్నికలు తమిళనాడు రాష్ట్రంలో జరిగేటువంటి అవకాశాలు 100కి 1000% కనిపిస్తా ఉన్నాయి. ఇది